నమస్కారం మీరు వింటున్నారు యూనిఫై కేర్ రేడియో ది వాయిస్ ఆఫ్ కేరళన్స్ విత్ మీ ఆర్జే ది బిగ్గెస్ట్ బతికిస్ట్ రేష్మి బతికిస్ట్ కబాబ్. యాక్చువల్లీ ఈ రోజు అయితే నేను సూపర్ అంటే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాను. ఎందుకు అనుకుంటున్నానో ఈ రోజు ఏకం క్రూ మన ముందు ఉందన్నమాట. సో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనమాట మన మూవీ డైరెక్టర్ గారు వరుణ్ గారు. వెల్కమ్ సార్. హలో అండి. హాయ్ కేయు. థ్యాంక్ యూ సార్. అండ్ మన మూవీ హీరో గారు అభిరామ్ గారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. హలో కేయు. థ్యాంక్ యూ సార్. అండ్ మన మూవీ హీరోయిన్ గారు శ్వేత గారు. హలో మ్యామ్. సెట్ వాట్సాప్ కేయు. మ్యామ్ అడగాలంటే అది ఎలా ఉంది, మళ్ళీ ఒకసారి సెట్ మా కోసం. సెట్ వాట్సాప్ కేయు. థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ సార్ అన్నిటికంటే ముందు అసలు మా యూనివర్సిటీ ఎలా అనిపించింది, మన యూనివర్సిటీ ఎలా అనిపించింది? మన యూనివర్సిటీ నేను పాస్ అవుట్ అయిన దగ్గర నుంచి ఇప్పటికీ చాలా చాలా మారింది. ఇట్ ఈస్ లుకింగ్ మోర్ ప్రోగ్రెసివ్ నౌ. అంటే మేము ఉన్న టైంలో వీ డోంట్ హ్యావ్ దీస్ రేడియోస్ కావచ్చు, లేకపోతే అదర్ యాక్టివిటీస్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ నౌ. ఇప్పుడు ఒక మూవీ ఈవెంట్ మన కాలేజ్ లో జరుగుతుందంటేనే ఇట్ ఫెల్ట్ సో హ్యాపీ ఫర్ మీ. సో అది చూడగానే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. అరే ఐ ఫెల్ట్ ఈ టైంలో నేను ఈ కాలేజ్ లో చదువుంటే ఇంకా బాగుండేది అని అనిపించింది. అంత నచ్చింది సార్. యాక్చువల్లీ మనం చదివిన కాలేజ్ లో మళ్ళీ వచ్చి మన మూవీ గురించి మనని ఇన్స్పిరేషన్ చూపిస్తున్నారంటే అది సూపర్ ఎక్సైటెడ్ ఉంది. యాక్చువల్లీ చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, తెలియకుండా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ దట్ వాస్ గ్రేట్ మీటింగ్ యూ హ్యావ్. అంటే ఇట్స్ లైక్ రేర్ అచీవ్మెంట్ అనుకుంటున్నాను నేను. అంటే నా ఫస్ట్ మూవీకే ఇక్కడ ఈ కాలేజ్ కి రావడం అండ్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రెస్పాన్స్ ఇదంతా చూసి సేమ్ టైం మన ఫ్యాకల్టీ లేదా నేను చదువుకున్న క్లాసెస్ క్లాస్ రూమ్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే కొంచెం నాస్టాలజిక్ గా ఉంది నాకు. బట్ ఐ ఫీలింగ్ సో గుడ్ టు బీ హియర్. yes sir, thank you so much మ్యామ్. అండ్ సార్ మీకు ఎలా అనిపిస్తుంది మా యూనివర్సిటీ? హౌ డు యు ఫీల్ ఇట్? సో బ్యూటిఫుల్. అలాగే విన్నాను ప్లాస్టిక్ ఫ్రీ అని. yes sir. సో ఐ లవ్ ద కాన్సెప్ట్. ఐఎమ్ నేచర్ లవర్. సో నేను ప్లాస్టిక్ చాలా తక్కువ వాడతాను. అండ్ ఆ గ్రీనరీ కానీ ద క్లీనినెస్ ఐఎమ్ అమేజ్డ్ అన్నమాట. చాలా బాగా లైక్ ఐ లవ్ ద క్యాంపస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ ఆ గ్రీనరీ మెయింటైన్ చేయడానికి స్టాఫ్ చాలా కష్టపడతారు. మేము చూస్తూనే ఉంటాం, కాలేజ్కి వెళ్తుంటే కూడా పాపం స్టాఫ్ చాలా కష్టపడుతుంటారు. దానికి యాక్చువల్లీ వేరే టీమ్ అలా ఉంది దానికి. తెలిసిపోతుంది అక్కడ, లైక్ అన్లెస్ యు డు ద వర్క్ అట్లా రాదు. ఎగ్జాక్ట్లీ సార్. యాక్చువల్లీ మీరు గ్రీన్ నేచర్ లవర్ అని చెప్పి ఇన్స్పిరేషన్ గా కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ టు యాడ్ టు ఇట్ ఇక్కడ నేను చదివే టైంలో వి యూజ్డ్ టు హావ్ మ్యాంగో ట్రీస్ హియర్. అవి ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలియదు. మ్యాంగో ట్రీస్ ఉన్నాయి సార్, బట్ వేరే సైడ్ ఉన్నాయి. ఓకే. సో ఆ కాయలు చూసినప్పుడల్లా కొట్టాలి తినాలి ఇచ్చేది, కానీ ఇక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల. బట్ ఇట్స్ గుడ్. అంటే చాలా మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ గ్రీనరీ మీద చాలా వర్క్ చేస్తున్నారు. అందుకని మన కాలేజ్ కి కూడా యూనివర్సిటీస్ నేమ్డ్ యాస్ గ్రీన్ ఫీల్డ్స్. yes sir. యాక్చువల్లీ దీనికి సర్టిఫైడ్ కూడా అయింది. అప్రిసియేషన్ కూడా వచ్చిందనమాట ఇండియన్ గవర్నమెంట్ నుంచి గ్రీనరీ విషయంలో. మ్యామ్ మీకు ఎలా అనిపిస్తుంది యూనివర్సిటీ? నాకైతే వెన్ ఐ ఎంటర్డ్ ద యూనివర్సిటీ, కూల్ బ్రీజ్, కట్ చేస్తే స్టేడియం లో ఎంట్రీ, మీ ఊళ్ళో అసలు క్రేజీ ఉన్నారు, అసలు ఇచ్చి వాడేసారు. ద వైబ్ ఇస్ సో గుడ్. అండ్ ఇంటరాక్షన్ విత్ ఆల్ ఆఫ్ యూ గైస్, మీ అందరితో ఇంటరాక్షన్ కూడా ఇట్ వాస్ సో లైవ్ ఫైర్ అనమాట. సో మాకు వచ్చినప్పటి నుండి లైక్ టిల్ మేము ఇక్కడికి వచ్చేదాకా కూడా మీ అందరితో ఇంటరాక్షన్, యువర్ క్యాంపస్ పీపుల్, మీ ఫ్యాకల్టీ, too good. I love the vibe. I really love the vibe. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మాకు ఏలియన్స్ అంటే ఆ మాత్రం ఉంటుందిలేండి. ఆఫ్ కోర్స్ సార్. యాక్చువల్లీ ఐ థింక్ షల్ వి మూవ్ ఆన్ టు క్వశ్చన్స్? Sure. థ్యాంక్ యూ సార్. సో ఫస్ట్ మీకు ఫస్ట్ క్వశ్చన్. సో యాక్చువల్లీ మాకు తెలిసిన దాని ప్రకారం ఇది మీ 4th ఫిల్మ్ అండ్ యాజ్ అ లీడ్ ఇట్స్ యువర్ 2nd ఫిల్మ్. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? Feeling amazed. More than the number, the 2nd or 4th పక్కన పెట్టేస్తే this film is close to my heart. I've been always wanting this film to be out. ఎందుకంటే తెలుగు చాలా కొత్త ప్రయత్నం అన్నమాట. ఫిలాసఫికల్ ఫిక్షన్ అని కొత్త జానర్ తీసుకొచ్చి ఒక ఫిలాసఫీని అండ్ సినిమాని బ్లెండ్ చేసి జనాలకి అర్థమయ్యేటట్టుగా కాంప్లెక్స్ కాన్సెప్ట్ ని సింపుల్ వేలో చెప్పడం చాలా కష్టం. సో ఇలా ఎప్పుడు తీసుకురావాలి, ఎప్పుడు చూపించాలి ఆ జనాలకి అని చాలా తపన పడేవాళ్ళం నేను వరుణ్. అండ్ ఫైనల్లీ ఇట్ ఇస్ కమింగ్ అవుట్. ఐఎమ్ సో హ్యాపీ. That's great to listen, sir. పంచభూతాలు అనే కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉంది యాక్చువల్లీ. అండ్ స్పిరిచువాలిటీ బాగా కనపడుతుంది ఫిలిం లో. దట్ వాస్ రియలీ అ గ్రేట్ అటెంప్ట్. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ మ్యామ్, ఈ ఫిలిం లో మీ రోల్ ఏంటి? అండ్ స్టార్టింగ్ టీజర్ లో ఏకమా
ఏం టేకం అని అడగగానే అండ్ సార్ ఉండేసి ఇట్స్ కాంప్లికేటెడ్ అంటారు అండ్ ద టీజర్ వాస్ రియలీ కాంప్లికేటెడ్ అండ్ దట్ వాస్ రియలీ మిస్టీరియస్ యాక్చువల్లీ అండ్ తర్వాత ఏమవుతుంది దానికోసమే నా ఫిల్మ్ చూడాలన్నట్టుంది ద ఎడిటింగ్ వాస్ రియలీ గ్రేట్ ఫర్ దాట్ టీజర్. మీ రోల్ ఎలా ఉంటుంది మ్యామ్ ఫిల్మ్ లో? సో నా క్యారెక్టర్ పేరు నిర్వాణ. సో ఈ అమ్మాయి నిర్వాణ అనేది ఈమె యాక్చువల్ పేరు కాదు. సో ఈ అమ్మాయి లైఫ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈమె లైఫే మారిపోద్ది. అండ్ తన లైఫ్ మారిపోయిన తర్వాత తన లైఫ్ ఎలా లీడ్ చేస్తుంది అండ్ తన లైఫ్ లీడ్ చేసేటప్పుడు తన చాలా క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఈ సినిమాలో మీరు చూసినట్టయితే పంచతత్వాల్లాగా నా క్యారెక్టర్ వచ్చేసి ఇట్ సిగ్నిఫైస్ ఫైర్ అనమాట. సో డోంట్ ఫైర్ ద ఫైర్, ఇఫ్ యూ ఫైర్ విల్ బి ఫైర్, ఐమ్ ద ఫైర్ అన్నట్టు ఉంటుంది నిర్వాణ అనే క్యారెక్టర్. అండ్ డెఫినెట్ గా ఈ అమ్మాయికి ఉండే క్వశ్చన్స్, ఈ అమ్మాయి సొసైటీలో ప్రతి అమ్మాయి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఈ క్యారెక్టర్ నుండి చాలా ఓపెన్ గా క్వశ్చన్ చేస్తుంది అనమాట. సో ప్రపంచంలో ఈ అమ్మాయి పర్పస్ ఈ ప్రపంచాన్ని సేవ్ చేయడమే తన పర్పస్ అనుకునే క్యారెక్టర్. అండ్ కట్ చేస్తే షీస్ అ వెరీ ఇండివిజువల్ స్ట్రాంగ్ విమెన్. అండ్ సొసైటీలో జరిగే ఫైనాన్షియల్ రిసెషన్ కావచ్చు, లేకపోతే ప్రపంచం ఎండ్ అయిపోతుంది, సో నేను ఈ ప్రపంచాన్ని కాపాడాలి అని తను ఒక తపన ఉంటుంది. ఆ తపన తను పడుతున్న టైంలో కట్ చేస్తే ఒక క్యారెక్టర్ సో యునో షీ మీట్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ యూ లవ్ ద క్యారెక్టర్. ఒక బైక్ ఉంటుంది అట్లా. ఓకే కట్ అర్థమైపోయింది. యాక్చువల్లీ మిమ్మల్ని ఆ రాయల్ ఎన్ఫీల్డ్ మీద స్పెట్స్ పెట్టుకొని అదైతే రియలీ దట్ పోస్టర్ వాస్ రియలీ డైనమిక్ యాక్చువల్లీ. అంటే ఐ షుడ్ సే థ్యాంక్ యూ టు వరుణ్. ఎందుకంటే నిర్వాణ అనే క్యారెక్టర్ ని చాలా బాగా డిజైన్ చేసి నాకు యాజ్ అ క్యారెక్టర్ యాక్చువల్లీ వరుణ్ హీస్ ద డైరెక్టర్. మొత్తం రాసినప్పుడు కూడా నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు టు బీ నిర్వాణ. సో ఒకవేళ మీ నిర్వాణని ఎప్పుడైతే చూస్తున్నారో దట్ వాస్ ద క్రియేషన్ ఆఫ్ వరుణ్. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ వరుణ్. మై ప్లెజర్. That was great to listen. So next question goes to you. యాక్చువల్లీ టీజర్ చూసాము, దట్ వాస్ రియలీ డిఫరెంట్ యాక్చువల్లీ. పంచభూతాలు అనే కాన్సెప్ట్, స్పిరిచువాలిటీ అనే కాన్సెప్ట్ కమర్షియల్ ఫిల్మ్ లా కాకుండా హార్ట్ పెట్టి చేసిన ఫిల్మ్ లా ఈజీగా తెలుస్తుంది. మీరు చాలా కష్టపడ్డారు అండ్ ఫస్ట్ ఫిల్మే ఇంత సూపర్ గా చేయడం, దట్ వాస్ రియలీ గ్రేట్. దీని యొక్క ఇన్స్పిరేషన్ ఏంటి యాక్చువల్లీ మీకు? అంటే బేసిక్ గా ఇలాంటి ఫిల్మ్స్ తీయాలంటే వెనక మీకంటూ కొంచెం స్పిరిచువాలిటీ ఇంపాక్ట్ ఉండొచ్చు, వీ ఫీల్ దట్. అండ్ దాని మీద మీ కమెంట్. యా, అంటే తెలుసు తెలియకు ప్రతి మనిషికి తన లైఫ్ లో స్పిరిచువాలిటీ అనేది ఒక స్పిరిచువల్ జర్నీ అనేది ఉంటూనే ఉంటుంది. బట్ ఏంటంటే చాలా మంది అది రియలైజ్ కారు. బికాస్ ఐడియాలజీస్ అనేవి, ప్రతి ఐడియాలజీ పుట్టేది స్పిరిచువాలిటీ నుంచే. సో అది మనం అర్థం చేసుకుంటే వీల్ రియలైజ్ ఓకే ఇది కూడా స్పిరిచువాలిటీ అనేది మనకు అర్థమవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ అస్ డోంట్ అగ్రీ ఆర్ డోంట్ రియలైజ్ దట్. సో కమింగ్ టు ఏకమ్, ఈ స్టోరీ అంటే ఒక why I want to tell a philosophical fiction లేదా ఒక స్పిరిచువల్ జర్నీ ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, సో మన మూవీస్ అంటే మన ఇండియన్ ఫిల్మ్స్ చూసుకుంటే మనం వి అడాప్టెడ్ సో మచ్ ఫ్రమ్ ద ఇంగ్లీష్ మూవీస్, లేకపోతే ఒక వెస్టర్న్ ఫిలాసఫీని ఓవర్ ద డికేడ్స్ చాలా అడాప్ట్ చేసుకుని వీఆర్ మేకింగ్ మూవీస్ ఇన్ ద జానర్స్ లైక్ క్రైమ్ థ్రిల్లర్స్ కావచ్చు, యూనో రామ్ కామ్స్ కావచ్చు, యాక్షన్ మూవీస్ ఇవన్నీ చేస్తున్నాం. బట్ నాకేమనిపించింది అంటే ఇవన్నీ ఉన్నాయి ఓకే, మన రూట్స్ ని ఎవరు ఇప్పటి వరకు టచ్ చేయలేదు, దే ఆర్ అన్టచ్డ్. సో మన ఆరిజిన్ స్టోరీ ఏమన్నా చెప్పాలి అని ఆలోచించినప్పుడు, సో అస్ లైక్ ఇండియన్స్ భారతీయులకి ఏంటంటే బిఫోర్ ఆల్ ద సర్వైవల్ గురించి పడ్డ కష్టాలు, లేకపోతే లస్ట్ కావచ్చు, లవ్ కావచ్చు, ఇవన్నీ పుట్టక ముందు వేదం ఇక్కడ పుట్టింది. సో వేదం ఏం చెప్తుంది అంటే ఇట్ టెల్స్ అబౌట్ స్పిరిచువాలిటీ, నిన్ను నువ్వు ఎక్స్ప్లోర్ చేసుకో అని చెప్తుంది. సో మన డిఎన్ఏలోనే వర్షిప్ అనేది కూడా ఉంది. దట్స్ వై ప్రపంచంలో ఎక్కడా లేని వి వర్షిప్ స్టార్స్ హియర్. క్రికెటర్స్ ని వర్షిప్ చేస్తాము, మనకి ఎవరైనా నచ్చితే వాళ్ళని వెంటనే వర్షిప్ చేస్తాం. సో అది మన డిఎన్ఏలో ఎందుకుంది అంటే వీఆర్ ఇన్ ద స్పిరిచువల్ పాత్, తెలుసో తెలియదు. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ థాట్ ఈ పాయింట్ ని తీసుకుని మనం మూవీగా చేస్తాను. అది నిజంగా ఒక టైప్ ఆఫ్ కనువిప్పు సార్. యాక్చువల్లీ అందరినీ వర్షిప్ చేస్తున్నాం, మనకి ఇష్టమైన స్టార్స్ ని కానీ, మనకి ఇష్టమైన యాక్టర్స్ ని కానీ అందరినీ వర్షిప్ చేస్తుంటాం. బట్ ఇంత లోతుగా అది ఇచ్చారంటే దట్ వాస్ రియలీ ఇంప్రెసివ్ వన్ యాక్చువల్లీ. యా, సో నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు యూ. ఫస్ట్ టైం ఈ స్టోరీ వినగానే హౌ డిడ్ యూ ఫీల్? బికాస్ కొత్తగా ఉంది ఫిలిం అండ్ ఇట్ వుడ్ బి కమర్షియల్ గా కాదు కాబట్టి మీకు కొంచెం ఆలోచించి ఉంటారు. అండ్ దట్ ఫిలిం కూడా చాలా డిఫరెంట్ గా ఉంది.
మీకు యాక్చువల్లీ నచ్చి ఉంటుంది యాక్చువల్లీ స్టోరీ అయితే మేము టీజర్ ట్రైలర్ చూసాం, రెండు సూపర్గా ఉన్నాయి. అండ్ మీకు ఎలా అనిపించింది ఆ ఫిల్మ్ ఫస్ట్ సార్ చెప్పినప్పుడు, మీకు నెరేట్ చేసినప్పుడు, అండ్ మీకు ఎలా ఫిక్స్ అయ్యారు ఈ ఫిల్మ్ ఖచ్చితంగా చేయాల్సిందే అని? సో ఫస్ట్ టైం స్టోరీ ఉన్నప్పుడు నాకు కనెక్ట్ అయ్యాను క్యారెక్టర్కి, కానీ నేను చేయగలుగుతానా లేదా అని నాకు సెల్ఫ్ డౌట్ ఉండేది అనమాట. సో వరుణ్కి చెప్పి ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ దిస్ అది అని చెప్తే, నువ్వు చేయగలుగుతావు, నువ్వు ఏదో రైట్ ఫిట్ అది, లైక్ హీ కన్విన్స్ మీ యాక్చువల్లీ. తర్వాత అదే ఇందాక చెప్పినట్టు ఆ క్యారెక్టర్ అయితే జర్నీ చేస్తుందో నా లైఫ్లో కూడా ఆ టైంలో అదే పాయింట్లో ఉన్నాను అనమాట. ఐ వాస్ డిస్కవరింగ్ మై సెల్ఫ్ లైక్ వాట్ ఐ రియలీ వాంట్ అని. సో ఆ క్రమంలో నాకు క్యారెక్టర్ కనెక్ట్ అయ్యి ఐ వాంటెడ్ టు డూ ద ఫిల్మ్, బట్ అట్ ది సేమ్ టైం నాకు ఒక లోపల ఒక భయం, జస్టిఫై చేయగలుగుతానా లేదా, లైక్ క్యారెక్టర్ కి 100% ఇవ్వగలుగుతాను లేదా. దెన్ వరుణ్ మేడ్ మీ రీడ్ సమ్ బుక్స్ లైక్ విత్ హిమాలయన్ లైఫ్ విత్ హిమాలయన్ మాన్స్ అని. సో ఐ వాస్ inclined to spirituality like in a way, but he made me like go dive into it. So అలా కనెక్ట్ అయ్యి క్యారెక్టర్ స్టడీ చేసి then I started it. దట్ వాస్ గ్రేట్ టు లిసన్ యాక్చువల్లీ. అండ్ మీరు ఇలాంటి టైంలో లైక్ ఇప్పుడు అందరూ మోడర్న్ అయిపోయాను మోస్ట్లీ, అప్పుడు ఎప్పుడు పాత కల్చర్ మోస్ట్లీ టు బి ఫ్యాక్ట్ అందరం చాలా వరకు వదిలేస్తున్నాం ఆ వేదాలు అనేటిని, ఇప్పుడు అంతా మోడర్న్ అయిపోయినాం. మళ్ళీ స్పిరిచువల్ దానికి వెళ్ళి మళ్ళీ రూట్స్ ని పెంచుకుంటూ రావడం, దట్ వాస్ రియలీ అ గ్రేట్ అటెంప్ట్. అండ్ వీ విష్ మీరు మేము అనుకో ఫిలిం చాలా సక్సెస్ అవ్వాలి, వీ రియలీ విష్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సార్. మ్యామ్ నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు యూ. అందరూ ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్, బిగ్ బాస్ లో మీ ఎక్స్పీరియన్స్. బిగ్ బాస్ లో 6 weeks. సో ఫస్ట్ వీక్ నేను అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టింది. సెకండ్ వీక్ నేను ఎక్స్ప్లోర్డ్ అయిపోయాను, ఎందుకంటే అప్పటికి ఫస్ట్ 2 weeks ఇంట్లో అట్మాస్ఫియర్ కావచ్చు, లేకపోతే మనుషులతో ఇంటరాక్షన్స్ కావచ్చు, దేర్ వర్ ఫ్యూ థింగ్స్ ఐ కుడ్ టేక్. కొన్ని విషయాలు నేను తీసుకోలేకపోయాను. సో ఐ ఎక్స్ప్రెస్డ్ అండ్ ఆల్సో ఎక్స్ప్లోర్డెడ్. So there was a part of me second week which was not pleasant, not proud of a moment. దాని తర్వాత వాడే రియలైజేషన్. మళ్ళీ థర్డ్ వీక్, ఫోర్త్ వీక్, ఫిఫ్త్ వీక్, సిక్స్త్ వీక్ ఎలా అంటే సక్సెసివ్ వీక్స్ టాస్క్లు ఆడడం. అంటే అక్కడ నేను నేర్చుకున్నది ఏంటి అంటే బిగ్ బాస్ హౌస్లో మేజర్ లెర్నింగ్స్. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కోపం వచ్చినప్పుడు చాలా కోపం అందరికీ వస్తుంది, బట్ ఒక 10 seconds 15 seconds వాట్ ఎవర్ టైమ్ ఇఫ్ యూ స్టాప్, చాలా థింగ్స్ అవ్వకుండా జరుగుతాయి. అంటే కొన్ని మాటలు మనం అనకుండా ఉంటాం, కొన్ని విల్ నాట్ హర్ట్ అదర్స్ ఆర్ హర్ట్ అదర్స్. అండ్ అది కాకుండా ఇంకో మేజర్ లెర్నింగ్ బిగ్ బాస్ హౌస్ లో ఏంటి అంటే, బిగ్ బాస్ హౌస్ లో సర్వైవ్ అవ్వాలంటే ప్రతిరోజు యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్. అండ్ మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉండాలంటే ప్రతి మూమెంట్ మీరు 100% అక్కడ ఉండాలి. ఈవెన్ 1 moment మీరు వేరే జోన్ లో వెళ్ళిపోయారంటే ఆ హౌస్ లో మీరు ఉండలేరు. సో 5th week, 6th week నేను ఐ వాజ్ వెరీ లో అనమాట ఎమోషనలీ. నేను ఆ ఎమోషనలీ లో ఉండకపోయింటే మేబీ నేను చాలా ఇంకా యాక్టివ్గా ఉండేదాన్నేమో. సో ఆ 5th week, 6th week నేను చాలా లో అయ్యాను. సో అక్కడ నుండి నేను లెర్నింగ్ చేసుకున్న ఏంటి అంటే, ఈ మూమెంట్ ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ రాదు. సో ఇట్స్ సో ఇంపార్టెంట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ దాట్ అండ్ లివ్ 100%. అండ్ బిగ్ బాస్ హౌస్లో కూడా నేను ప్రతి మూమెంట్ నేను అలాగే ఉన్నా. సో అందుకే నాకు రిగ్రెట్స్ లేవు. బికాస్ ఈవెన్ ఇఫ్ ఐ లుక్ బ్యాక్, నేను ఏడ్చినా నవ్వినా ఇట్ వాజ్ మీ. ఐ వాజ్ నాట్ ఎనీ అదర్ పర్సన్. గేమ్ అని చెప్పి ఒక మాట చెప్పి ఇంకో మాట చెప్పి వీ షుడ్ నెవర్ సే దాట్. నేను యూనివర్స్ ని గట్టిగా నమ్ముతాను. మేబీ అందుకే కరెక్ట్ ఏకం ప్రమోషన్స్ టైంకి బిగ్ బాస్ నుండి వచ్చానన్న ఫీలింగ్. ఓవరాల్ బిగ్ బాస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు చాలా వండర్ఫుల్ ప్లాట్ఫామ్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ బిగ్ బాస్. మళ్ళీ ఒకవేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటే బాగుండని ఆశిస్తున్నాను. ఇచ్చి పడేయడానికి ఇంకా చాలా ఉంది. But I'm glad. It was a wonderful experience. పంచభూతాలు పంచతత్వాలాగా season 5 లో I was one of the contestants, and 5 weeks వరకు నేను I was not even in the nominations. So 5 is the number. 5 is the number. ఏకంలో 5 characters. So yeah, it was a wonderful journey. I love the experience. That was great, ma'am. And మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మళ్ళీ ఎంటర్ అవ్వాలని గట్టిగా కోరుకుంటున్నాం. సో to your question. Yeah. Actually ఇప్పుడు 2 questions అడగాలి సార్. సో ఫస్ట్ క్వశ్చన్, టీజర్ చూసినా ట్రైలర్ చూసినా తనికెళ్ళ భరణి గారి క్యారెక్టర్ చాలా ఇంటెన్సివ్ గా ఉంది. అండ్ టీజర్ లో అయితే ఐడల్ మీద నుంచి, విగ్రహం మీద నుంచి ఆ గుడ్డ తీసేటప్పుడు సార్ పెట్టిన ఎక్స్ప్రెషన్ అయితే దట్ వాస్ రియలీ ఇంప్రెసివ్ అండ్ ఇంటెన్సివ్. సో తనికెళ్ళ భరణి గారి క్యారెక్టర్ ఏంటి అండ్ ఎలా ఉండబోతుంది, జస్ట్ గ్లాన్స్. సో మీరే చెప్పారు ఇప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్ ఐడల్ మీద క్లాత్ తీసినప్పుడు చాలా ఇంటెన్స్ గా ఉంది. సో దట్ ఈస్ ద క్యారెక్టర్, ఒక డివైన్ యాంకర్ అండి. సో ఇక్కడ డివైన్ యాంకర్ ని డిఫైన్ చేయాలంటే సెల్ఫ్లెస్ గా, అంటే మన గురించి మనం ఆలోచించకుండా
అన్కండిషనల్గా వెన్ వీఆర్ ఇన్ లవ్ విత్ సమ్మన్ ఫర్ డికేట్స్ టుగెదర్, ఆఫ్టర్ ఏ పాయింట్ వెన్ యూ రియలైజ్ దాట్ ఇంకా ఆ పర్సన్కి మనం దూరం అవ్వాలి, మన ప్లేస్లో ఆ పర్సన్కి ఇంకొకళ్ళు రాబోతున్నారు అని ఫీలింగ్, దట్ విల్ ఒక డెవాస్టేటింగ్ ఫీలింగ్ అది. సో భరణి గారు అలా ఈ క్యారెక్టర్ పేరు వచ్చి అప్పయ్య పంతులు. సో ఈ అప్పయ్య పంతులు అనే క్యారెక్టర్ అన్కండిషనల్ గా లవ్ చేసింది విష్ణుమూర్తి. ఓకే. సో ఆఫ్టర్ డికేట్స్ అంటే దగ్గరగా ఒక 40 years ఆ విష్ణుమూర్తి గుడిలో ఆయన అర్చన అనుష్ఠానం ఇదంతా చేశాక ఆయనకి 60 ఏళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఆయన ప్లేస్ లో ఇంకొక అర్చకులు రాబోతున్నారు. ఆయన జాబ్ ఫిట్ చేయాలి అనే ఇది తెలిసిన దగ్గర ఆయనకు వచ్చిన డివైన్ యాంగర్ అది. ఓకే. సో నాకు 60 ఏళ్ళకి వయసు అయిపోతే దేవుడు భూమి పుట్టక ముందు నుంచి పుట్టాడు కదా, సో ఆయనకి వయసు అయిపోవాలి. You had a great logic for that. యా, సో వై నాట్, నా జాబ్ పోయిందంటే దేవుడు జాబ్ కూడా పోవాలి. యా, Yes, దట్ ఇస్ sir. ద క్యారెక్టర్. So and the second question is, ఇందాక మీ సార్ చెప్పినట్టు బుక్ ద లైఫ్ ఆఫ్ Life with Himalayan monk. లివింగ్ విత్ హిమ్ అంటే యాక్చువల్లీ మాకు డిఫరెంట్ గా ఉంది ఆ పేరు బుక్ స్టోరీ. కొంచెం లైట్ గా స్టోరీ క్లాన్స్ ఇవ్వగలుగుతారా? బికాస్ చాలా మంది చదవాలనుకుంటారు మేబీ. యా, సో ఈ లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్స్ అనే బుక్ ఇట్ వాజ్ రిటన్ బై స్వామి రామ. ఓకే. సో స్వామి రామ అనే ఆయన స్టోరీ చెప్పాలంటే ఆయన హిమాలయాస్ లోనే ఒక చిన్న విలేజ్ లో పుట్టారనమాట. సో ఆయన పుట్టగానే వాళ్ళ పేరెంట్స్ ఆయన్ని ఒక హిమాలయన్ మాంక్ కి దత్తత ఇచ్చేస్తారు. దత్తత ఇచ్చేయడం అంటే పుట్టిన months కే ఇచ్చేస్తారు ఆయనకి. ఓకే. సో హీ వాజ్ బ్రాట్ అప్ బై ద మాంక్స్ ఇన్ ద కేవ్స్ ఆఫ్ హిమాలయాస్. కేవ్స్ లోనే బ్రాట్ అప్ చేస్తారు. సో ఆయన తర్వాత ఒక ఏజ్ వచ్చాక హిమాలయాస్ నుంచి ఇండియా మొత్తం టూర్ చేశారు. సో ఆ టూర్ చేసిన టైంలో పీపుల్ కేమ్ టు నో అబౌట్ ద గ్రేట్నెస్ ఆఫ్ దట్ మాంక్. Yes. సో ఆయన గ్రేట్నెస్ ఇదంతా తెలిసి ఆయనకి ఒక హ్యూజ్ ఫాలోయర్స్ ఏర్పడ్డారు అనమాట. సో ఆ టైంలో వాళ్ళందరూ అడిగారు, మీరు హిమాలయాస్ లోనే ఆల్మోస్ట్ పుట్టి పెరిగారు, సో ఎవరికైనా తల్లిదండ్రులు పెంచుతారు బట్ మిమ్మల్ని మాత్రం మాంగ్స్ పెంచారు. సో ఆ మాంగ్స్ పెంచినప్పుడు వాళ్ళతో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అడిగితే హీ రోట్ దిస్ బుక్. సో ఈ బుక్ ఏంటంటే ఇట్స్ లైక్ కంపైలేషన్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్ విత్ మెనీ మాంగ్స్ ఆఫ్ హిమాలయాస్. యాక్చువల్లీ దట్ వాస్ అ గ్రేట్ వన్. ఎక్స్పీరియన్సెస్ ని వర్డ్స్ లో పెట్టడం కూడా చాలా కష్టం. బికాస్ చెప్పడం వేరు, రాయడం వేరు. రాయడం చదివే వాళ్ళకి ఎలా ఉండాలంటే అట్రాక్టివ్ గా ఉండాలి, అలా రాయడం చాలా కష్టం. దట్ వాస్ రియలీ అ గ్రేట్ వన్. అండ్ సార్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా చాలా బాగుంది. అండ్ వీ వుడ్ లవ్ టు రీడ్ దట్ బుక్. యా, ఈ బుక్ లో ఏంటంటే పర్టికులర్ గా దెర్ ఇస్ వన్ మాంక్ కాల్డ్ నీమ్ కరోలి బాబా. సో ఈ నీమ్ కరోలి బాబా అనే ఆయన హీ లివ్డ్ ఇన్ హిస్ 70s, అంటే 70s వరకు ఉన్నారు టు మై నాలెడ్జ్. తర్వాత హీ లెఫ్ట్ ద బాడీ. సో ఈ నీమ్ కరోలి బాబా క్యారెక్టర్ ట్రైట్స్ ఏవైతే ఉంటాయో అది అభిరామ్కి నేను చెప్పాను, ఈ క్యారెక్టర్ ట్రైట్స్ నాకు కావాలి. హౌ హీ రెస్పాన్స్ టు ద వరల్డ్, ఆయన ఏదైతే ఒక ట్రాన్స్ లో ఉంటారో ఆ ట్రాన్స్ నాకు కావాలి, ప్రపంచంతో ఎలా ఇంటరాక్ట్ అవుతారో అది నాకు కావాలి అని చెప్పాను. సో దట్ ఈస్ లైక్ ఆ క్యారెక్టర్ ట్రైట్స్ నాకు ఆ గొప్ప మాంక్ ట్రైట్స్ నాకు చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది టు రైట్ దిస్ క్యారెక్టర్. సో దట్ ఈస్ వన్ క్యారెక్టర్ టు లుక్ అప్ టు. అంటే ఆయన నీమ్ కరోలి బాబా ఆశ్రమంకి తర్వాత చాలా మంది బిల్ గేట్స్ కావచ్చు, మార్క్ జుకెన్బర్గ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా దే విజిటెడ్ దట్ ఆశ్రమం వెన్ దే ఆర్ ఫిలసాఫికల్. అంటే లైఫ్ లో ఒక పాయింట్ వచ్చేసి అంటే రాజవైరాగ్యం అంటారు, మనం అంతా when we have everything we don't know what to do. Yes sir. So that will cause mental illness. Yes. So అలాంటి పాయింట్ లో వాళ్ళు దే విజిటెడ్ దిస్ ఆశ్రమం అండ్ దే ఫౌండ్ దేర్ ట్రాక్ బ్యాక్. యాక్చువల్లీ ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలంటే ఇండియన్స్ కి మన వాల్యూస్ మీద ఉన్న నమ్మకం ఏదైతే ఉందో ఫారినర్స్ కి మన వాల్యూస్ మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది. లైక్ ఇండియన్ వాల్యూస్ మీద దే గివ్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. యా ఎగ్జాక్ట్లీ. ఓకే సార్ నెక్స్ట్ యువర్ క్వశ్చన్. సో దీనికి మీ గ్రౌండ్ వర్క్ ఎలా ఉంది అంటే ఇప్పుడు ప్రెసెంట్ యాజ్ వి ఆల్రెడీ మెన్షన్ ప్రెసెంట్ మీరు మోడర్న్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ప్రెసెంట్ అందరం ఇప్పుడు మొబైల్స్ కి బాగా అలవాటు అయిపోయినాం. సడన్ గా మీకు బుక్ చదవాలంటే కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అండ్ మీ గ్రౌండ్ వర్క్ ఎలా ఉంది ఈ రోల్ కోసం? అలా ఏం లేదు, నాకు చిన్నప్పటి హ్యాబిట్ అండ్ బుక్స్ లాట్ ఆఫ్ బుక్స్. సో అండ్ గ్రౌండ్ వర్క్ అంటే అదే విత్ ద ట్రేడ్స్ దట్ యు హావ్ ఎక్స్ప్లెయిన్ నీమ్ కరోలి బాబా నుంచి అండ్ ఆ బుక్ చదివి అండ్ ఆల్సో
I started doing meditation. So to calm myself down and to go into that subtle stage. ఓకే సో అలా చేసుకుంటూ ఐ మీన్ ఐ డిస్కవర్డ్ ద క్యారెక్టర్. ఐ మీన్ నేను వరుణ్ కూర్చొని ఎవ్రీడే రిహార్సల్స్ చేసి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని మాట్లాడుకొని డిస్కస్ చేసి దెన్ వి కేమ్ అప్ విత్ జాబ్ చేసుకోవడం. ఎస్ దట్ వాస్ అ గ్రేట్ వన్. అండ్ చాలా కష్టపడ్డారు మెడిటేషన్ సడన్ గా చేయాలంటే దట్ వాస్ రియల్లీ టఫ్ వన్. ఎస్ మ్యామ్ ఓవర్ టు యూ. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ వైల్ మేకింగ్ దిస్ ఫిల్మ్, వైల్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్? హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? సో నేనైతే ఐ థరోలీ ఎంజాయ్డ్ అనమాట, బికాస్ నిర్వాణ అనేది ఇట్స్ వెరీ సిమిలర్ టు మీ. కానీ నిర్వాణ విషయంలో నేను ఎక్కడ ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది అంటే తను చాలా సటిల్, అంటే తను మాట్లాడే తీరు కావచ్చు, లేకపోతే ఆలోచించే విధానం కావచ్చు, ఒక సర్టన్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. సో ఐ హ్యాడ్ టు వర్క్ ఆన్ దట్. సో వర్క్ షాప్ చేయించారు వరుణ్. సో వర్క్ షాప్ లో ఈవెన్ మా అందరికి కూడా వి డిడ్ వర్క్ షాప్ అనమాట టు ప్రిపేర్ ఫర్ ద క్యారెక్టర్స్. సో దట్స్ హౌ వి గాట్ ఇన్ టు ద క్యారెక్టర్స్. బట్ నిర్వాణ క్యారెక్టర్ నేనైతే చాలా థరోలీ ఎంజాయ్ చేశామట. ఎందుకంటే దెర్ ఆర్ సీన్స్ వేర్ నకల్ డస్టర్ తో ఇద్దరు ముగ్గురిని కొడుతుంది అండ్ లైక్ షీ టు ప్రొటెక్ట్ హర్ సెల్ఫ్ అండ్ తన కోసం తను ఫైట్ చేస్తుంది. సో ఐ థింక్ ప్రతి మనిషి అలా ఉండాలి. అంటే మీకు ఏదన్నా రైట్ కాదు అనిపించినప్పుడు ఆ పాయింట్ అనేది మీరు రైట్ అవే చెప్పాలి. ఆ మూమెంట్ మీరు చెప్పకుండా మళ్ళీ చెప్పినా సరే దానికి వెయిట్ ఉండదు. సో సమ్వేర్ ఈ మధ్య ఎక్కువ ఆడుతున్నాను, సమ్వేర్ అక్క అని పిలుస్తున్నారు. సో సారీ. సో ఆ క్యారెక్టర్ లో నాకు ఆ ట్రేట్స్ చాలా బాగా నచ్చాయి. నేను చాలా ఎంజాయ్ చేశాను. ఐ లవ్డ్ ప్లేయింగ్ నిర్వాణ అనమాట. ఇట్స్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ నిర్వాణ ప్లే చేస్తూ నాకు కూడా నా గురించి చాలా విషయాలు తెలిసాయి. ఇట్స్ అ వెరీ డీప్ ఫిల్మ్. ఐఎమ్ షూర్ ఈ సినిమాలో ప్లే చేసిన ప్రతి క్యారెక్టర్ కూడా షూట్ ద్వారా, షూట్ బిఫోర్ షూట్, ఆఫ్టర్ షూట్ ఒక సెల్ఫ్ రియలైజేషన్ అనేది నాకైతే ఐవ్ హ్యాడ్ చాలా లెర్నింగ్స్ అండ్ రియలైజేషన్స్. Yes, ma'am, that was really great to listen to that. So, over to your question. ఈ ఫిలిం ని టీజర్ అయితే 2019 రిలీజ్ అయింది. ఆ టైంలో ఓటీటీ టైం, మీరు ఆ టైంలో ఆ ఫిలిం ఎందుకు లాంచ్ చేయలేదు? జస్ట్ వాంట్ టు నో. సో బేసిక్ గా ఏకం గురించి అంటే చెప్పాలంటే దిస్ ఈజ్ వన్ మూవీ విచ్ కెన్ యాక్చువల్లీ బి ఏ గేమ్ చేంజర్, బిగ్ గేమ్ చేంజర్. Yes. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ చాలా పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో అండ్ ఈ మూవీకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్స్ ఏంటంటే మ్యూజిక్. దట్ వాస్ రియల్లీ కూల్ సార్. అసలు మ్యూజిక్ అయితే సూపర్ ఉండే. యా, సో నాట్ ఓన్లీ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా డెఫినెట్లీ గివ్ యూ గూస్ బంప్స్. అంత గొప్ప బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు జోస్ ఫ్రాంక్లిన్. సో ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశాక కూడా వీ హ్యాడ్ టు వర్క్ సో మచ్ ఆన్ ద ఎడిటింగ్, లైక్ మ్యూజిక్ మీద కూడా చాలా వర్క్ చేయాల్సి వచ్చింది. సో ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ ఇది ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది బికాస్ ఆఫ్ ద మ్యూజిక్. అండ్ ఏకం గురించి ఇంకొక చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇట్స్ లైక్ మీరు ఇప్పుడు ఒక సిటీకి దూరంగా ఒక క్యాంప్ ఫైర్ పెట్టుకొని ఒక క్యాబిన్ లో ఉంటూ నైట్ టైం స్టార్ గేజ్ చేస్తూ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో దిస్ మూవీ ఈజ్ అబౌట్ దట్. ఒక కాన్వర్సేషన్ బేస్డ్ మూవీ. సో ఒక్కొక్క క్యారెక్టర్ ఒక ఫిలసాఫికల్ కాన్వర్సేషన్ అనేది నడుపుతూ ఉంటుంది. సో ఇలాంటి మూవీ ఓటీటీలో కన్నా కూడా థియేటర్ లో అయితే ఇట్ విల్ జస్టిఫై అని చెప్పి అనిపించింది. దట్ ఈస్ ద రీజన్ వై వి థాట్ ఆఫ్ థియేటర్. యాక్చువల్లీ అది అందరికీ డ్రీమ్, అలాగా క్యాంప్ ఫైర్ వేసుకొని స్టార్ గేజింగ్ చేస్తూ అందరం అసలు ఆ ఊహలో తేలుతూ ఉంటుంది, అప్పుడే చేసినట్టు తేలుతుంటాం. ఏకం చూస్తే మీకు ఆ ఫీలింగ్ ఫుల్ఫిల్ అవుతుంది. ఖచ్చితంగా చూస్తాం సార్. మ్యామ్ యాక్చువల్లీ మీ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు మీరు చెప్పారు కదా, లైక్ షీ ఫైట్స్ ఫర్ హర్ సెల్ఫ్. దాట్ వాస్ రియలీ కూల్. యాక్చువల్లీ ప్రెసెంట్ ప్రతి అమ్మ యాక్చువల్లీ అలాగే ఉండాలనుకుంటుంది, బట్ కొన్ని రీజన్స్ వల్ల ఎందుకు అలా మారుతారో తెలియదు. బట్ మోస్ట్లీ అమ్మాయిలు అలాగే ఉండాలనుకుంటారు. అండ్ అమ్మాయిలు వాళ్ళు ఎలా చూడాలనుకుంటున్నారో మేబీ ఆ ఫిల్మ్ చూడడానికి హీరోయిన్ క్యారెక్టర్ అలాగే ఉందనుకుంటున్నాం. మేబీ మీరు చెప్పిన దాని ప్రకారం లైక్ ఫైర్ క్యారెక్టర్ అంటున్నారు, పవర్ఫుల్ గా అనిపిస్తుంది మీ క్యారెక్టర్ యాక్చువల్లీ. అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఒక అమ్మాయి అంటే ఇంట్లోనే మనకి ఎడ్యుకేషన్ వరకు కావచ్చు, లేకపోతే వర్క్ పరంగా కావచ్చు, ఈక్వల్ ఆపర్చునిటీస్ చదువులోను జాబ్లోను, ఈక్వల్ పే. సో మనమంతా కూడా ఫైట్ చేసి ఇక్కడ దాకా వచ్చాము. ఇక్కడ దాకా వచ్చాక కూడా చాలా మంది చిన్న చిన్న గ్రామాల్లో కావచ్చు, పెద్ద పెద్ద సిటీస్ లో కావచ్చు, ఇట్స్ నాట్ అబౌట్ అ బ్యాక్గ్రౌండ్. డిఫరెంట్ సొసైటల్ బ్యాక్గ్రౌండ్స్ నుండి ఉన్న అమ్మాయిలు ఏంటి అంటే దే ఆర్ ఫైటింగ్ ఫర్ దెమ్ సెల్స్.
స్మాల్ సిచ్యువేషన్స్ లో ఏంటంటే అంటే చాలా మంది ఆఫ్టర్ మ్యారేజ్ వర్క్ చేయకూడదని కొంతమంది అంటారు. సో అది మారాలి. ప్రతి అమ్మాయి ఏ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినా సరే తను ఏం చెయ్యాలనుకుంటుంది, తన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి తను స్ట్రాంగ్ గా వాళ్ళ ఇంట్లో వాళ్ళని నమ్మినా నమ్మకపోయినా, ఇప్పుడు కంగారు అవుతున్నారు, షీ ఒక పహాడి ఒక స్మాల్ ప్లేస్ నుండి వచ్చి నౌ షీఈ్ అ లెజెండరీ యాక్ట్రెస్. సో తన డ్రీమ్ ని ఫాలో అయ్యి ఎవరు ఓకే అన్నా కాకపోయినా షీ ఫాట్ ఫర్ హర్ సెల్ఫ్ అండ్ నౌ షీఈ్ అ స్టార్. అంటే మా ఫిల్మ్ ఇండస్ట్రీ కాబట్టి నేను ఐ కెన్ గివ్ హర్ ఎగ్జాంపుల్. సో అలా చాలా మంది ఉన్నారు. సో ప్రతి అమ్మాయికి నేను చెప్పాలనుకునేది ఒకటే, అది మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినా సరే మీకు ఒక డ్రీమ్ అనేది ఉన్నప్పుడు బిలీవ్ ఇన్ ఇట్ సో స్ట్రాంగ్లీ దట్ మీ కన్విక్షన్ అంత బలంగా ఉన్నప్పుడు ప్రపంచం అంతా మీకు పాత్ క్రియేట్ చేస్తుంది. ఏకం ఇస్ అబౌట్ దట్. మీరు అంత బలంగా కన్స్పైర్ చేసినప్పుడు యూనివర్స్ విల్ కన్స్పైర్ ఫర్ యూ అండ్ ఎవ్రీ గర్ల్ షుడ్ ఫైట్ ఫర్ హర్ సెల్ఫ్. తనకి ఏ స్టేజ్ ఆఫ్ తన గ్రోత్ లో కావచ్చు, లైఫ్ లో తనకి ఏదైనా రాంగ్ థింగ్స్ జరిగినప్పుడు, అది మెంటలీ కావచ్చు, ఫిజికలీ కావచ్చు, ఆర్ తన ఇవల్యూషన్ లో కావచ్చు, యూ షుడ్ టేక్ అ స్టాండ్. తనకి తన స్టాండ్ తీసుకొని తన వాయిస్ అనేది తను రేజ్ చేసి ఎక్స్ప్రెస్ చేయాలి. ఎందుకంటే అలా చేసినప్పుడు ఏంటి అంటే మిగతా వాళ్ళు కూడా ముందుకు వస్తారు అండ్ ఇట్ విల్ క్రియేట్ అ వండర్ఫుల్ చేంజ్, బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ. కాబట్టి we should really depend and promote that. Yes. Yeah, That was really inspirational actually. Yes sir. Sir, over to you now. సో యాక్చువల్లీ మీరు యాక్టింగ్ కాకపోయింటే ఇంకేం తీసుకుని ఉండేవాళ్ళు? డెఫినెట్లీ క్రికెట్ ఆడేవాడిని. చిన్నప్పుడు క్రికెట్ అంటే చాలా పిచ్చి. కోచింగ్ కూడా వెళ్ళాను, ఒక స్టేజ్ వరకు కూడా ఆడాను. That's cool. ఇంట్లో వల్ల Obviously. సో acting, I was always passionate about acting too. So like I used to do school dramas and all. So all acting. Yes. So over to you. So actually ఏకంగా సాంగ్ ఒక దానికి అయితే 2.7+ మిలియన్ వ్యూస్ వచ్చాయి. దట్ వాస్ యాక్చువల్లీ హ్యూజ్ అమౌంట్. అసలు మ్యూజిక్ డైరెక్టర్ గారు అయితే దట్ వాస్ రియల్లీ మ్యాజికల్ వన్. ఆ సాంగ్ అయితే చాలా ఇంటెన్సివ్ గా ఉంది. సింగర్ పాఠం కానీ దట్ వాస్ సూపర్. మ్యూజిక్ డైరెక్టర్ గురించి అండ్ సింగర్ గురించి మీ ఒపీనియన్, ఐ మీన్ హౌ వాస్ దాట్? సో యా, ఈ ఎక్కడ మనుష్య జన్మం సాంగ్ అనేది అంటే టు స్టార్ట్ అబౌట్ సాంగ్ ఎక్కడ స్టార్ట్ అయింది చెప్తానంటే, ఈ సాంగ్ నాకు చిన్నప్పటి నుంచి ఇట్స్ లైక్ మై ఫేవరెట్ సాంగ్. ఓకే. చాలా ఇష్టం ఆ సాంగ్ లో ఉన్న ఫిలాసఫీ, చాలా చాలా హాంటింగ్ అనిపిస్తుంది. ఇట్ బ్రింగ్స్ అస్ టు రియాలిటీ. సో ఎప్పుడు నాకు కొంచెం మోటివేషన్ తగిన ఐ లిసన్ టు ఫ్యూ సాంగ్స్ అండ్ ఈ సాంగ్ వాటిల్లో ఒకటి అనమాట. ఐ డోంట్ నో ఇఫ్ అభిరామ్ రిమెంబర్స్, బట్ ఒకసారి మేమిద్దరం కార్లో వీఆర్ గోయింగ్ మాదాపూర్ నుంచి వీఆర్ గోయింగ్ స్టోరీ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ సాంగ్ ప్లే చేశాను. అంటే అప్పటికి షూట్ స్టార్ట్ అయింది. ఐ సెడ్ జస్ట్ లిసన్ టు దిస్. సో తను అప్పుడు అన్నాడు, ఇలాంటి సాంగ్ మన మూవీలో ఒకటి ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఈ సెడ్. అప్పుడు నాకు అనిపించింది వై నాట్ దిస్ సాంగ్, ఎందుకంటే ఇది ఒక 400-500 year ఓల్డ్ సాంగ్. ఇలాంటి సాంగ్స్ ని మనం ఇప్పుడున్న ఆడియన్స్ కి ఇస్తే బాగుంటుంది, బికాస్ దిస్ ఇస్ ద సాంగ్ విచ్ వీ నీడ్ రైట్ నౌ, ఎస్పెషల్లీ పాండమిక్ టైంలో కావచ్చు. వీఆర్ ఆల్ గోయింగ్ త్రూ సో మచ్. ఒక ఇంటర్నల్ స్ట్రగుల్ అనేది ప్రతి ఒక్కరికి జరుగుతుంది. సో అలాంటి టైంలో ఈ సాంగ్ బయటికి రావడం అనేది ఐ వాజ్ సో హ్యాపీ. అంటే ఒక అనుకుని జరిగింది కాదు, ఇట్స్ లైక్ ఎ మ్యాజిక్. అండ్ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి హీజ్ అ మలయాళీ. సో ఆయనకి ఈ అన్నమాచార్య కీర్తన గురించి వీటి గురించి ఐడియా లేదు. సో వెన్ ఐ షేర్డ్ దిస్ సాంగ్ అండ్ ఐ సెడ్ ఇది మనం ఏమన్నా if we can do this song, recreate it, చేయగలమా అంటే he said yeah we can do that. సో అప్పుడు మనకి శక్తిశ్రీ గోపాలన్ గారు తమిళ్లో షీ హ్యాడ్ అ వెరీ సక్సెస్, అంటే తన కెరీర్ చాలా హైలో ఉంది తమిళ్లో. సో ఆ పాయింట్ లో నాకు అనిపించింది, అంటే మణిరత్నం గారి మూవీస్ లో ఒక గుంజుకున్నా అనే సాంగ్ అనేది నాకు చాలా ఇష్టం అనమాట. సో నాకు అనిపించింది ఈమెయితే బాగుంటుంది ఈ సాంగ్ కి అని చెప్పి. చాలా మంది తర్వాత అడిగారు వై నాట్ తెలుగు సింగర్స్, ఎందుకు ఆ పాట తమిళ సింగర్ తో పాడించారంటే ఇట్స్ నాట్ అబౌట్ లాంగ్వేజ్, బట్ తను జస్టిఫై చేయగలుగుతుంది ఈ పాటకి అని నాకు అనిపించింది. అండ్ తను కూడా షీ డిడ్ సో మచ్ రీసెర్చ్. అంటే నేను ఇది అన్నమాచార్య కీర్తన అని చెప్పగానే చాలా రెస్పెక్ట్ తనకి. షీ అంటే క్లాసికల్ సింగర్ కాబట్టి ఆవిడకి తెలుసు అన్నమాచార్య కీర్తన గురించి. సో వాళ్ళ మదర్ కూడా మ్యూజికల్ టీచర్, సో మ్యూజిక్ టీచర్ అనమాట. సో వాళ్ళ మదర్ దగ్గర మళ్ళా ఒకసారి కూర్చొని ప్రాక్టీస్ చేసి షీ కేమ్ అప్ విత్ 4 to 5 versions.
రికార్డింగ్ ముందే చాలా ప్రాక్టీస్ చేసి 4-5 వర్షన్స్ పాడి వీటిలో ఏది చేద్దాం ఏంటి అని అనుకొని, సో మ్యూజిక్ డైరెక్టర్ అండ్ శక్తిశ్రీ వాళ్ళిద్దరూ కలిసి ఇట్స్ లైక్ కరెక్ట్ కాంట్రిబ్యూషన్. దట్ వాస్ రియలీ కూల్ టు లిసన్. అండ్ ఒక ఫిల్మ్ కి ప్రతి చిన్న క్యారెక్టర్ కి లైక్ ప్రతి మైన్యూట్ క్యారెక్టర్ కూడా ఒక్కొక్క స్టోరీ ఉండడం లైక్ అర్థమవుతుంది. మీరు చెప్తున్నప్పుడే మైన్యూట్ క్యారెక్టర్ కూడా స్టోరీ ఉండొచ్చు అని అర్థమవుతుంది. ప్రతి క్యారెక్టర్ ని అంత బాగా డిజైన్ చేసి దానికి అంత బ్యాక్గ్రౌండ్ పెట్టారంటే మీ కష్టం తెలుస్తుంది యాక్చువల్గా ఫిల్మ్ చేసేటప్పుడు. అండ్ 36 hours మీరు వితౌట్ ఫుడ్ వితౌట్ స్లీప్ షూట్ చేసామని విన్నాము. అండ్ దాట్ వాస్ రియలీ ఇన్స్పిరేషనల్ యాక్చువల్లీ. ప్యాషన్ కోసం వర్క్ చేయడం కానీ అంత వర్క్ చేయడం కానీ. ఈ సినిమాలో చేసిన పాల్గొంచుకున్న ప్రతి యాక్టర్ గానీ ప్రతి క్రూ మెంబర్ గానీ దే గివెన్ ది 100%, ఇఫ్ నాట్ 100-200%, అండ్ దే గివెన్ హార్ట్ అండ్ సోల్ అని చెప్పాలి. ఎందుకంటే సినిమా కోసం చేస్తే మన ఇండివిజువల్ దానికోసం కాదు, సినిమా ఇలాంటి సినిమాని బయటకు తీసుకెళ్ళాలి, ఇంత మంచి సినిమాని జనాలకు చెప్పాలనే ఆశతో లైక్ ఎవ్రీబడి వర్క్ దే రియలీ హార్డ్. That was great, sir. Actually, నిజంగా ప్యాషన్ అంటే ఎలా ఉంటుందో ఒక్క ఫిల్మ్ చూస్తే సరిపోతుందేమో నాకు తెలిసింది దాకా. లైక్ ఒక్కొక్క క్యారెక్టర్ అంతగా కష్టపడుతున్నారో తెలుస్తుంది. టీజర్ ట్రైలర్ టీజర్ సాంగ్స్ ప్రతి దాంట్లో తెలిసిపోతుంది ఒక్కొక్కరు ఎంత కష్టపడ్డారు అనేది. యాక్చువల్లీ మాకు అయితే ఈరోజు ఫుల్ ఫన్ ఉండే. అండ్ మీ ట్రైలర్ కూడా మామూలుగా లేదు, యాక్చువల్లీ సూపర్ ఉండే. మీ ఫిల్మ్ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ సక్సెస్ మీకు కూడా ఇక్కడ కేఎల్ రేడియో తరఫున కాలేజ్ జరగాలని గట్టిగా కోరుకుంటున్నాం. సో మీ కేఎల్ రేడియో తరఫున కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక టాస్క్ లానే మీ కేఎల్యూ అందరూ ప్లీజ్ స్టూడెంట్స్ డూ వాచ్ ఏకం ట్రైలర్ వాచ్ చేయండి. మన తెలుగు సినిమా మీ కేఎల్ యూనివర్సిటీ నుండి వచ్చిన స్టూడెంట్ ఈ సినిమా డైరెక్ట్ చేయడం జరిగింది. వాచ్ చేయండి అండ్ డెఫినెట్లీ షేర్ చేయండి. మాకు చాలా చాలా ఇంపార్టెంట్. వీఆర్ అ ప్యాషనెట్ టీమ్. మీ అందరికీ నచ్చితే ఈ టాస్క్ ప్లీజ్ విత్ ఆల్ ద లవ్ వీ రిసీవ్డ్ ఆల్ ద లవ్ డూ షేర్. మీ ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియాలో, ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో ప్లీజ్ షేర్ ద లింక్ అండ్ స్ప్రెడ్ ద వర్డ్. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఇంకొక టాస్క్ కూడా ఉంది. ఆ టాస్క్ తో పాటు ఆవిడ ఎక్కడి మనుష్య జన్మం సాంగ్ పాడతానని చెప్పారు స్టార్టింగ్ లో. సో షీ హావ్ టు సింగ్ దట్ సాంగ్. If you could just sing 2 lines or any they part like whatever song you like, maybe ఒక 2 lines. That was actually my favorite song in that film. Actually అది కొంచెం అడిక్షన్ లా అయిపోయింది ఆ సాంగ్ వింటూ ఉంటే. ఇది నా జాయ్ కాదు, బట్ ఐ వుడ్ డెఫినెట్లీ ట్రై ఇట్. Even 2 lines. Yeah, thank you. ఎక్కడి మానుష జన్మెత్తిన ఫలమే ఉన్నది నిక్కని చెత్తంబికను. ఎక్కడి మానుష జన్మెత్తిన ఫలమే ఉన్నది నిక్కని నీ చిత్తంబికను. మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగం మాధవను మాయా. మరువను ఆహారంబును మరువను సంసార సుఖం మరువను ఇంద్రియ భోగము మాధవని మాయా. మరచద సుజ్ఞానంబును మరచద తత్వరహస్యము మరచద గురువుని దైవం మాధవని మాయా. మరచద సుజ్ఞానంబును మరచద తత్వరహస్యము మరచద గురువుని దైవం మాధవని మాయా. ఎక్కడి మానుష జన్మెత్తిన ఫలమే ఉన్నది నిక్కని చిత్తంబికను. ఎక్కడి మానుష జన్మెత్తిన ఫలమే ఉన్నది నిక్కని చిత్తంబికను. Beautiful. That was a really Actually- nice attempt. You gave your 100%. I can feel the soul. We could feel your soul. యాక్చువల్లీ కొంచెం షవరింగ్ వచ్చింది. And you are the best. you are a beautiful soul. And మేము వచ్చినప్పటి నుండి ఇప్పుడు దాకా కూడా you have a beautiful aura, you have a beautiful vibe, keep shining. I'm sure you are very talented. మీ life లో whatever dreams you have, I'm sure you'll reach. You have a very beautiful aura. I want to say that to you. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యాక్చువల్లీ చాలా బాగుంది యాక్చువల్లీ వినడానికి. You have a very, very nice aura. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.
యాక్చువల్లీ మేము చాలా హ్యాపీగా ఉండే మీరు ఇలా కేఎల్ రేడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడం అండ్ ఏకం ఫిల్మ్ టీజర్ ట్రైలర్ సాంగ్ సూపర్గా ఉండడం అంతా సూపర్గా ఉంది. అండ్ మేము చాలా నిజంగా హోప్ చేస్తున్నాం ఈ ఫిల్మ్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని. అండ్ గైస్ ఇది థియేటర్ రిలీజ్ అవబోతోంది అండ్ లెట్స్ డోంట్ ఎంకరేజ్ పైరసీ, లెట్స్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్. And you guys And are all one last word. beautiful people. One last word. Thank you. కమర్షియల్ సినిమా, ఫైట్స్, డాన్స్లు ఎక్సెట్రా 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 ఇవన్నీ కావాలనుకున్న వాళ్ళకి ఏకమనే సినిమా కరెక్ట్ సినిమా కాదు. అవన్నీ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు నా సినిమాకి రావద్దు. Just watch the film with an open mind and అంటే ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టకుండా సినిమాని వాచ్ చేయండి, అప్పుడే ఐఎమ్ షూర్ యుల్ గెట్ సర్ప్రైజ్డ్. సో మనం కొత్త జనరేషన్ వాళ్ళం కాబట్టి లెట్ us గివ్ దట్ ఛాన్స్ అన్నమాట టు సర్ప్రైజ్ బై వాచింగ్ ద ఫిల్మ్. అండ్ మీ అందరు కూడా డెఫినెట్ గా ఏదో ఒక పాయింట్ లో యూ విల్ షూర్లీ కనెక్ట్ అండ్ ట్రావెల్ విత్ ఆల్ ద క్యారెక్టర్స్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కేఎల్ రేడియోకి అండ్ యూనిఫై వాళ్ళకి టీమ్ మొత్తానికి చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ అస్. ఇట్ వాస్ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కేఎల్ యూనివర్సిటీకి రావాలని మళ్ళీ అనుకుంటున్నాము. సక్సెస్ మీట్ కి డెఫినెట్లీ వస్తాము. మీ టీమ్ మీ వర్క్ అంతా చూస్తుంటే మళ్ళీ ఐ వాంట్ టు get back to the college days and be part of this radio, you know. That was really cool actually. Yeah. I will surely come here. Thank you so much, ma'am. Thank you for all the love. You guys are amazing. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యాక్చువల్లీ మీతో చాలా బాగుంది ఈరోజు సెషన్, చాలా కూల్గా జరిగింది అండ్ చాలా ప్లెజెంట్గా జరిగింది. యాక్చువల్లీ ఏదో హడావిడిగా లేకుండా ప్రశాంతంగా జరిగిపోయింది. దట్ వాస్ రియలీ కూల్. యూ పీపుల్ ఆర్ రియలీ కూల్. So are you guys. All thanks to KLU management as well. థ్యాంక్ యూ సో మచ్ సార్. Having us here. వాళ్ళ తరపున థ్యాంక్ యూ సో మచ్, మేనేజ్మెంట్ తరపున. అండ్ ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. ఓకే గైస్, స్టే ట్యూన్ టు ఇన్ఫై కేఎల్ రేడియో, ది వాయిస్ ఆఫ్ కేఎలియన్స్. అండ్ ఈ ఫిల్మ్ పెద్ద గ్రాండ్ సక్సెస్ అవ్వాలని అందరం కోరుకుందాం. అందరం ఫిల్మ్ వాచ్ చేసేద్దాం అండ్ ప్లీజ్ షేర్ ద ఫిల్మ్. అండ్ సైనింగ్ ఆఫ్ బిగ్గెస్ట్ బతికి శ్రేష్మి. That's it.